నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటు పరం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి కొల్లు రవీంద్ర. మత్స్యకారులను రెచ్చగొట్టేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్టుగా జువ్వలదిన్నె ఉండబోతోందన్నారు. ఏపీలో ఇలాంటి ప్రాజెక్టు రావడం శుభ పరిణామమని అన్నారు మంత్రి కొల్లు. ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి నిన్న రావడం అనేది నిజంగా దురదృష్టకరం. అంటే మత్స్యకారుల్లో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. ఇక్కడే కాదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వస్తున్నా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని నిధులు కొరత కారణంగా లాస్ట్ గవర్నమెంట్ లో పేరుకి స్టార్ట్ చేశారు తప్ప ఎక్కడొక్కడ కంప్లీట్ చేయలే. ఇవాళ దాన్ని కంప్లీట్ చేసుకుని బోట్లు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దీంట్లో వాళ్ళకి అప్పచెప్తున్నారనేది పచ్చి అబద్ధం. దాదాపు 900 మీటర్ల పైన ఉన్నటువంటి ఆ జెట్టీలో కేవలం వాళ్ళు ఒక 170 మీటర్లు మాత్రం తీసుకోవడానికి 7 ఎకరాలు అడుగుతూ జరిగింది. దాన్ని ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ యాక్టివిటీ జరగాలి కాబట్టి తాత్కాలికంగా కొంత సమయాన్ని వాళ్ళు వాడుకుంటారు తప్ప అది ఎలా ముందుకెళ్తుంది అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ముందుకెళ్తాం జరుగుతుంది. అంటే ఇదేదో రెచ్చగొట్టేసి మత్స్యకారులను రెచ్చగొట్టేసి ఇక్కడ మీ భూములన్నీ లాగేసుకుంటున్నారు, రేపు ఇక్కడికి వస్తే మీ పరిశ్రమ మీ బోట్లను ఇక్కడ ఉంచనవరు, ఆపనవరు, నిలబడినవరు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం.